Hello students, myself Jaimanasa Vemuri. In this video, we are going to learn the second and third types of control structures, iterative control and sequential control. Iterative control. Okay, in an iterative control, a group of statements are executed repeatedly till certain condition is true and control exists from loop to the next statement when the condition becomes false. Iterative control అంటే ఏంటంటే సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఏమవుతాయంటే ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి కండిషన్ ట్రూ అయ్యే వరకు. ఓకే, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు రిపీటెడ్గా స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. వెన్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద లూప్ స్టేట్మెంట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. లూప్ అంటే ఏంటి? యూజువల్గా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్నీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ బయటకు వచ్చేసి ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్: లూప్, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఫస్ట్ వన్ లూప్. ఓకే, దిస్ ఈస్ ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఇటరేటివ్ కంట్రోల్. అంటే సింపుల్గా లూప్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని లూప్ని ఎండ్ చేసుకుంటాము. మధ్యలో ఏవైతే మన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో వాటిని పెట్టుకుంటాము. దిస్ ఈస్ ద సింటాక్స్: లూప్, సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎండ్ లూప్. దిస్ ఈస్ ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఇటరేటివ్ కంట్రోల్. Okay, with each iteration of the loop, the sequence of statements get executed and then control reaches at the top of the loop. ఒకసారి కండిషన్ ట్రూ అయి లూప్లో ఏమవుతుంది అంటే మళ్ళీ లూపు ఫస్ట్కి వెళ్తుంది. కానీ కంట్రోల్ స్ట్రక్చర్లో ఏమవుతుంది అంటే మనం ఎగ్జిట్ అనేది కనుక పెట్టకపోతే అది ఇన్ఫినిట్ లూప్ అనేది అక్కడక్కడే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి దాన్ని అవాయిడ్ చేయడానికి మనము ఎగ్జిట్ అనే కీవర్డ్ని కానీ ఎగ్జిట్ వెన్ అనే కీవర్డ్ని కానీ యూజ్ చేస్తాము. ఎగ్జిట్ అంటే లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ వెన్ అంటే కనుక సమ్ కండిషన్ మీట్ అయినప్పుడు లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ లూప్ ఎగ్జిట్. అంటే ఇప్పుడు లూప్ ఎలా ఉంటుందో ఇందాక మనం చూసాము. లూప్ ఎగ్జిట్ ఎలా ఉంటుంది అంటే an exit statement within the loop forces the loop to terminate unconditionally and passes the control to the next statement. లూప్ స్టేట్మెంట్లో ఉన్న ఎగ్జిట్ అనేది ఏం చేస్తుంది అంటే అన్కండిషనల్గా టెర్మినేట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్కి దాన్ని పాస్ చేస్తుంది. దిస్ ఇస్ ద సింటాక్స్. లూప్ అనే కీవర్డ్ రాసుకుంటాము. ఓకే, లూప్లో ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎల్స్ ఇఫ్లోకి వెళ్తుంది. అక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం చూసిన కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ని లూప్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాము. ఎగ్జిట్ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి తీసుకెళ్ళిపోతుంది, లూప్ని టెర్మినేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లూప్ ఎగ్జిట్ వెన్. మనం చెప్పుకున్నాం లూప్ని మనం అక్కడితో ఆపాలి అంటే మనం ఎగ్జిట్ అయినా వాడాలి, ఎగ్జిట్ వెన్ అయినా వాడాలి. ఓకే, దిస్ ఎగ్జిట్ వెన్ స్టేట్మెంట్ టెర్మినేట్స్ ఏ లూప్ కండిషనల్లీ. ఎగ్జిట్ అనుకోండి అన్కండిషనల్గా టెర్మినేట్ చేస్తుంది. ఎగ్జిట్ వెన్ అంటే ఏంటంటే సమ్ కండిషన్ బేస్ చేసుకుని టెర్మినేట్ చేస్తుంది. అంటే లూప్ ఎగ్జిట్ వెన్ ఈ కండిషన్ మెట్ అయినప్పుడు ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యి సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎండ్ లూప్లోకి మనము వెళ్తాము. ఓకే, నార్మల్ ఎగ్జిట్ అయితే అన్కండిషనల్గా మనం లూప్లో నుంచి బయటకు వస్తాము. ఎగ్జిట్ వెన్ అయితే కనుక సమ్ కండిషన్ బేస్ చేసుకుని మనం లూప్లో నుంచి బయటకి వస్తాము. దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లూప్ ఎగ్జిట్ వెన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. Yeah, this is the program for loop exit when. Here నేను నా PLSQL ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఐ వాంట్ టు రైట్ సెట్ సర్వర్ అవుట్పుట్ స్పేస్ ఆన్. ఇలా చేస్తే కనుక మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ రైట్ ద ప్రోగ్రామ్. డిక్లరేషన్ సెక్షన్లో నేను ఎక్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను అండ్ ఇనీషియలైజ్ కూడా చేసుకున్నాను విత్ ద వాల్యూ 10. దెన్ బిగిన్ బ్లాక్లో ఏమవుతుంది అంటే మన ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బిగిన్లో రాసుకుంటాము. ఇక్కడ నేను లూప్ స్టేట్మెంట్ ఇచ్చాను. లూప్లో
నేను ఆల్రెడీ మీకు చెప్పాను dbms_output.put_line అనేది మనకి printf స్టేట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేసుకోవడానికి PLSQLలో ఈ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఓకే, లూప్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఏమవుతుందంటే x వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ x ఈక్వల్ టు x ప్లస్ 10 అవుతుంది. ఓకే, దెన్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 50 దెన్ ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ x గ్రేటర్ దాన్ 50 అయితే కనుక ఈ లూప్లో నుంచి బయటకు వస్తాము. ఈ స్టేట్మెంట్ కూడా క్లోజ్ అయిపోతుంది, లూప్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఆఫ్టర్ ఎగ్జిట్ x వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి ప్రింట్ చేయాలి, x వాల్యూ 10, దెన్ x ఈక్వల్ టు x ప్లస్ 10 అంటే 20. ఓకే, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 50 కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ x వాల్యూ 20 ప్రింట్ అవుతుంది. ఇక్కడ x వాల్యూ 20 ప్లస్ 10 30. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 30 గ్రేటర్ దాన్ 50 కాదు. సో మళ్ళీ లూప్లో పై స్టేట్మెంట్కి వెళ్తాము. అలా అంటిల్ x గ్రేటర్ దాన్ 50 అయ్యే వరకు చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 50 ప్లస్ 10 60 అయితే 60 ఈజ్ గ్రేటర్ దాన్ 50. ఓకే, 50 కన్నా 60 ఎక్కువ కాబట్టి మనం ఇఫ్లో నుంచి బయటకు వచ్చేస్తాము, లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాము. ఎగ్జిట్ అయ్యాక మనకి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసుకుంటాము. ఆఫ్టర్ ఎగ్జిట్ x ఈక్వల్ టు 60. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ లూప్ ఎగ్జిట్ when. Okay, next one, while loop. The while statement with loop checks the condition. While statement అనేది ఏం చేస్తుందంటే లూప్లో కండిషన్ని చెక్ చేస్తుంది. If it is true, then only the sequence of statements enclosed within the loop get executed. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ద లూప్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. The control resumes at the top of the loop and checks the condition again. మళ్ళీ ఏమవుతుంది అంటే లూప్ స్టార్టింగ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుంటుంది until the condition gets false. కండిషన్ ఫాల్ అయ్యే వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ద సింటాక్స్. వైల్ కీవర్డ్, ఇక్కడ కండిషన్ రాసుకుంటాము. దెన్ లూప్ కీవర్డ్, దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఎండ్ లూప్. దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. యా, హియర్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇక్కడ డిక్లేర్ సెక్షన్లో నేను ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను అండ్ ఇనిషియలైజ్ విత్ 10. నేను 10 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకున్నాను. బిగిన్లో వైల్ కండిషన్ లూప్, వైల్ ఏ లెస్ దాన్ 20 దెన్ లూప్ ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. దెన్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 తర్వాత లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ 10, దెన్ 10 లెస్ దాన్ 20 కాదు. సో మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. తర్వాత వాల్యూ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1 11. మళ్ళీ పైకి చెక్ చేసుకుంటుంది. 11 ఈజ్ లెస్ దాన్ 20. సో మళ్ళీ ప్లస్ 1 12. అలా అంటిల్ ఏ లెస్ దాన్ 20 అయ్యే వరకు, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ వైల్ లూప్. The next and the last one, for loop. For loops iterative over a specified range of integers. The range is part of iteration scheme which is enclosed by the keywords for and loop. For అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని మనము ఈ లూప్ స్టేట్మెంట్స్ని రాసుకుంటాము. ఇక్కడ మనకి డబుల్ డాట్ పెడతాము. ఇది ఏంటి అంటే రేంజ్ ఆపరేటర్. ఏంటి అంటే ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫర్ ఇన్ లోయర్ లిమిట్, హయ్యర్ లిమిట్, లూప్ అనే కీవర్డ్స్ యూజ్ చేస్తాము. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎండ్ లూప్ అనమాట. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ లూప్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లూప్. డిక్లేర్ వేరియబుల్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫర్ అనే కీవర్డ్, ఇక్కడ ఆపరేటర్ ఇచ్చుకుంటాను. ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. లోయర్ లిమిట్ 10 20 అంటే ఈ రెండింటి మధ్యలోనే కండిషన్ ఉండాలి. నెక్స్ట్ లూప్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాను. ప్రింటబుల్ స్టేట్మెంట్, లూప్ని క్లోజ్ చేసుకున్నాను. ఎండ్ కీవర్డు ఇది. ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుంది, ఫస్ట్ వేరియబుల్ ఏ, ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ వాల్యూ 10, తర్వాత
మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 10కి 20కి మధ్యలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడానికి మనము ఈ సింటాక్స్ రాసుకున్నాము. ఇట్ ప్రింట్స్ ద వాల్యూస్ ఫ్రమ్ 10 to 20. ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ లూప్. Next one, sequential control. The third type of control statement is sequential control. The sequential control unconditionally passes the control to specified unique label. Sequential control లో ఏం చేస్తాము అంటే మనం ఒక లేబుల్ ఇస్తాము. ఆ లేబుల్ని మనం ఎక్కడైతే స్పెసిఫై చేసామో అదేమవుతుంది అంటే ఆ లేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వస్తాయి. ఫర్ సీక్వెన్షియల్ కంట్రోల్ గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్. సీక్వెన్షియల్ కంట్రోల్కి గో టు స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకుంటాము. దిస్ గో టు స్టేట్మెంట్ మే ఇంక్రీజ్ ద కాంప్లెక్సిటీ, దస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ ద యూజ్ ఆఫ్ ద గో టు స్టేట్మెంట్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ గో టు లేబుల్ స్టేట్మెంట్. Yeah, summary for this video, iterative control. In iterative control there are loop, while loop and for loop. Loop ante this is the simplest form of iterative control. Some set of statements అనేవి అందులో ఉంటాయి. లూప్ ని ఎండ్ చేసుకుంటాము. లూప్ ఎగ్జిట్ అంటే కనుక అన్కండిషనల్ గా లూప్ ని మనం టెర్మినేట్ చేయాలి అంటే we can use loop exit. లూప్ ఎగ్జిట్ వెన్ అంటే కండిషనల్గా లూప్లో నుంచి బయటికి రావాలి అనుకుంటే మనము లూప్ ఎగ్జిట్ వెన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే వైల్ సమ్ కండిషన్ జరిగినప్పుడు ట్రూ అయినప్పుడే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఆ లూప్లోనే మనం ఉంటాము. దెన్ వి కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. నెక్స్ట్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్లో ఏంటి అంటే సమ్ లోయర్ లిమిట్ హయ్యర్ లిమిట్ అని ఇచ్చుకుని సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ సీక్వెన్షియల్ కంట్రోల్. సమ్ లేబుల్ ఇచ్చుకుని గో టు స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం సీక్వెన్షియల్ కంట్రోల్లో స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. దిస్ ఈస్ ద రిఫరెన్స్ టెక్స్ట్ బుక్. థ్యాంక్ యూ.